హాయ్ ఫ్రెండ్స్, చూసారా చెక్కలు ఎంత క్రంచీగా వచ్చాయో? ఈ వీడియోలో నేను చూపిస్తున్న ప్రాసెస్లో చెక్కలు చేయండి, చాలా బాగా కుదురుతాయి. అలాగే 1 కేజీ బియ్యం పిండికి ఏవేవి ఇంగ్రీడియంట్స్ ఎంతెంత వేయాలో చూపిస్తున్నాను. వీడియోని ఎక్కడా స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూసేయండి. ఇది 1 కేజీ బియ్యంతో చేసిన పొడి బియ్యం పిండి. ఇప్పుడు దీనిలో ఏమేమి వేయాలో చూడండి. ఈ ఇంగ్రీడియంట్స్ అన్నీ నేను మన ఇంట్లో అన్నం తినే స్పూన్లు ఉంటాయి కదా, ఆ స్పూన్ కొలతతో చెప్తున్నాను చూడండి. 1.5 స్పూన్ సాల్టు, 2 స్పూన్ల కారం. మీరు కారం తక్కువ తినేవారైతే 1/4 స్పూన్ కారం తగ్గించుకోండి. 1 స్పూన్ జీలకర్ర, 2 స్పూన్ల నువ్వులు. ఈ నువ్వులు పచ్చివే, వీటిని ఏం ఫ్రై చేయనవసరం లేదు. తర్వాత 2 రెమ్మల కరివేపాకుని ఇలా చిన్న ముక్కలుగా కట్ చేసి వేసుకోవాలి. 50 గ్రాముల పచ్చిపప్పుని 1 గంటకు ముందే నానబెట్టి ఆ పచ్చిపప్పును వేసుకోండి. మీరు ఇక్కడ ఈ పచ్చిపప్పు ప్లేస్లో పెసరపప్పు అయినా వేసుకోవచ్చు. ఇలా ఇవన్నీ వేసుకోవటం వల్ల మనం చెక్కలు తినేటప్పుడు మధ్య మధ్యలో పంటికి తగులుతూ టేస్ట్ చాలా బాగుంటాయి. ఇప్పుడు వీటన్నిటినీ వేసి పిండిలో కలిసేలాగా బాగా కలుపుకోవాలి. కలిపిన తర్వాత ఒకసారి టేస్ట్ చెక్ చేసుకోండి. మీకు ఏమైనా ఉప్పు కారం తగ్గినట్టు అనిపిస్తే కొద్దిగా వేసి టేస్ట్ని బ్యాలెన్స్ చేసుకోండి. ఇప్పుడు కొద్దిగా నీళ్లు పోసుకుంటూ పిండిని కలుపుకోవాలి. ఒకేసారి ఎక్కువ నీళ్లు పోయకుండా కొద్దిగా పోసుకుంటూ కలుపుకోండి. పిండిని ఈ వీడియోలో చూపిస్తున్నట్టు గట్టిగానే కలుపుకోవాలి. పిండిని కలిపే విషయంలో జాగ్రత్తగా ఉండాలి. చెక్కలకు మాత్రం పిండి చాలా గట్టిగా ఉండాలి. పిండిని కలిపిన తర్వాత ఇలా చిన్న చిన్న ఉండలుగా చేసుకోవాలి. ఇప్పుడు చెక్కలు ఒత్తుకోవడానికి నేను ఇక్కడ సింపుల్ మెథడ్ చూపిస్తున్నాను చూడండి. ముందు ఒక పెద్ద కవర్కి ఆయిల్ అప్లై చేసుకొని దాని మీద ఈ వీడియోలో చూపిస్తున్నట్లుగా మనం రెడీ చేసుకున్న ఉండలు పెట్టుకోవాలి. తర్వాత వేరొక కవర్కి ఆయిల్ అప్లై చేసి ఈ విధంగా ఉండలపై వేసుకోవాలి. తర్వాత ఇలా గ్లాస్తో చెక్కల్ని ఒత్తుకోవటమే. ఈ ప్రాసెస్లో చేస్తే చెక్కలు త్వరగా ఒత్తుకోవచ్చు. ఇలా కాకపోతే మీరు పూరీ ప్రెషర్తోనైనా చెక్కలు చేసుకోవచ్చు. మీకు ఎలా వీలుంటే అలా చెక్కలు రెడీ చేసుకొని మీడియం కంటే కొద్దిగా ఎక్కువ ఆయిల్ హీట్ చేసుకొని ఆయిల్కి సరిపడినన్ని చెక్కలు వేసుకోవాలి. 2 వైపులా తిప్పుకుంటూ లైట్ గోల్డెన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకొని ఆయిల్ నుంచి తీసేయండి. మనం ఆయిల్ నుంచి బయటికి తీసాక ఇంకా చెక్కలు కలర్ వస్తాయి. అలాగే పిండి మొత్తాన్ని చెక్కల్లా చేసుకొని ఆయిల్లో ఫ్రై చేసుకోవటమే. ఇలా చేసుకున్న చెక్కలు నెల రోజుల వరకు ఫ్రెష్గా తినేయచ్చు. టేస్ట్ చాలా బాగుంటాయి. ఈసారి చెక్కలు చేసేటప్పుడు ఈ ప్రాసెస్లో చేయండి. చేసిన తర్వాత టేస్ట్ మీకు ఎలా అనిపించిందో కామెంట్ చేయటం మర్చిపోవద్దు. వీడియో నచ్చితే లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.